తెలంగాణ రాష్ట్ర భవితవ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ విజనరీ రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసింది. రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రస్థానంలో నిలపడానికి రూపొందించిన ఈ కీలక డాక్యుమెంట్ పై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రైజింగ్ 2047 గా నామకరణం చేసిన ఈ పాలసీ డాక్యుమెంట్ ను ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు అంకితం చేయనున్నారు. గతాన్ని అనుభవంగా తీసుకొని భవిష్యత్తులో పాలసీలలో ఎలాంటి పారాలిసిస్ లేకుండా అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ఈ విజన్ ఉంది. ఈ ప్రణాళికలో ముఖ్యమంత్రి ప్రకటించిన 3 ప్రధాన ఆర్థిక విభాగాలేంటి, విద్య సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి ఏంటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాబోయే దశాబ్దాలకు రాష్ట్రాన్ని సిద్ధం చేసేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. ఈ ప్రణాళిక తయారీలో ఐఎస్బి, నీతి ఆయోగ్ వంటి ప్రముఖ సంస్థల సలహాలు కూడా తీసుకున్నారు. తమ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా కేవలం ఉత్సవాలకు పరిమితం కాకుండా భవిష్యత్తు పాలసీ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించారు. గతం నుండి పాఠాలు నేర్చుకుంటూ పాలసీలలో సమ్మన రాకుండా చూసుకోవడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. విజన్ లో భాగమే స్ట్రాటజీ అని చెప్పిన సీఎం తెలంగాణను 3 ప్రధాన ఆర్థిక విభాగాలుగా వర్గీకరించారు. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ. ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం అంతా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా పరిగణించబడుతుంది. గతంలో ఉన్న విభాగాల గందరగోళం తొలగించి ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా ఉంచడానికి క్యూర్ చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ఇంకా ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ. ఔటర్ రింగ్ రోడ్ బయట నుండి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా గుర్తించారు. 360 కిలోమీటర్ల పొడవైన ఆర్ఆర్ఆర్ ను హైదరాబాద్ కు 2వ అర్బన్ రీజియన్ గా మారుతుందని, బుల్లెట్ ట్రైన్ వేయడానికి కూడా కేంద్రం నుండి అనుమతి తెచ్చామని, అభివృద్ధిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రేర్ అంటే రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ. జిబులార్ బయట నుండి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా గుర్తించారు. ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అనే సూత్రాన్ని అనుసరిస్తామని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో పోషకాహార సమస్యపై దృష్టి సారించి పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కేవలం గ్రామాలకు విస్తరించడమే కాకుండా ఇప్పుడు నాణ్యమైన విద్య, సాంకేతిక విద్యపై అందించడం కూడా దృష్టి పెట్టారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి తెలంగాణను నాలెడ్జ్ హబ్ గా మారిస్తే పెట్టుబడులు, కంపెనీలు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.